ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఓట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20 నుండి 24 వచనములు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.